వరుసగా 10 రోజులు సెలవొచ్చేసరికి ఉదయాన్నే లేవాలంటే అసలు ఇంచుమించు ఏడుపొచ్చినంత పనయ్యిందనమాట. అసలకే క్లైమేట్ చాలా చల్లగుంది కదా! దానివల్ల హాయిగా దుప్పటి కప్పుకొని పడుకోవాలనిపించింది. కానీ వీళ్ళు స్కూల్లు, క్యారేజ్‌లు అవన్నీ గుర్తొచ్చాయనుకోండి టక్కని తెలివొస్తదనమాట. మొత్తానికి నెమ్మదిగా లేచి వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీ తయారు చేసి, కొబ్బరి చట్నీ చేసేసి, ఇంకా అంబలి చేసి వాళ్ళిద్దరిని స్కూల్‌కైతే పంపించేసాను. మళ్ళీ నేను పూజ చేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఇక లంచ్‌లోనే అంబలి ఒక గ్లాసులా పెట్టేస్తున్నాననమాట. ఎందుకంటే మా చిన్న పాపకి ఇంటికొచ్చి తాగడానికి టైం ఉంటది కానీ పెద్ద పాపకి అవ్వదనమాట. 6:00కి 6:30కి డిన్నర్ చేసేద్దనమాట. మళ్ళీ అంబలి తాగడానికి అవ్వట్లే. సో, అందుకని ఆఫ్టర్‌నూన్ స్నాక్స్ టైంలో అంబలి తాగామని కొన్ని చెక్కలు ఇంకా అంబలి రెడీ చేసి పెట్టాను. అంబలిలో కొంచెం పెరుగు, నిమ్మకాయ పిండి, ఉప్పు వేసి కలిపేసాననమాట. లంచ్‌లోకైతే అరటికాయ ఫ్రై చేశాను. అరటికాయ మొత్తం ఫ్రై అయిపోయినాక కొంచెం నిమ్మకాయ పిండుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బావుంటది. ఇంకా మా పిల్లలకి ఒక బాక్స్‌లో అరటికాయ రైస్, మరొక బాక్స్‌లో రసమన్నం పెట్టేసి ఇలా అయితే బాక్సులు ప్యాక్ చేశాననమాట. ఈరోజు చాలా కష్టంగా, ఇష్టంగా జరిగింది.